ప్రభువు ప్రియుల మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సంఘములకు వచ్చిన వారికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉండగా, ప్రభుతో మనం ఉంటుండగా, ప్రభు మనతో ఉంటుండగా కొన్ని వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు. ఇది ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట తెలియజేస్తున్నారు. అందరూ బైబిల్ తెలిసి ఈ వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అన్నమాట ఎలాగ మనల్ని ప్రేమించాడో అలాగనే ప్రేమించాలి అన్న ఒక మంచి మాట ప్రభు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? మీరు నన్ను ప్రేమించిన కదా నా ఆజ్ఞలు గైకొందురు. ఎవరు ప్రేమించాలి? మనల్ని ప్రేమించడానికి గల కారణం, మొదట మనము శత్రువులమై ఉండగా ప్రేమించి, దూరస్థులమై ఉండగా ప్రేమించి, నరకానికి పాత్రలమై ఉండగా ప్రేమించి, నిత్య అగ్నిగుండానికి వెళ్ళవలసిన వారిని ఉండగా ప్రేమించి, ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించి తన రక్తమిచ్చి మనల్ని కొని మనల్ని ప్రేమించినప్పుడు, అందుకు ఆయన మాట్లాడుతున్నమాట ప్రేమకు కలిగినటువంటి ప్రాముఖ్యత అంటే గొప్పతనం ఆయన తెలియజేస్తున్నాడు. అదే మరొక మాట చూడండి, నన్ను ప్రేమించిన వాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, మీరైతే ఏం చేయాలి? మీరు నన్ను ప్రేమించాలి. నన్ను ప్రేమించడం మాత్రమే కాదు, నా ఆజ్ఞను గైకొనాలి. ఏమి ఆయన ఆజ్ఞ? మొదటిగా నన్ను ప్రేమించుట ఆయన ఆజ్ఞ. ప్రేమిస్తే నా పిల్లలు సత్యము గైకొని నన్ను ప్రేమించడం వలన నాకు శిశువులై ఉందని మరొకసాట మనం చూస్తాం. అదే యోహాను సువార్త మరొక మాట చూడండి. అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. ఏమన్నాడు? నన్ను ప్రేమించిన నా ఆయన గైకొందురు అన్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఏ సంగతులు మనకు బోధిస్తున్నాడో ఆ సంగతులను మనము వినాలి, దాన్ని గైకొనాలి. అప్పుడే దానికి ఆ ప్రేమకు మంచి గుర్తింపు కనపడుతున్నట్టుగా తెలియజేస్తాడు. 21వ వచనం చూడండి, 2వ మాట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమిస్తున్నాడు. ఏం చేయాలంట? ఈ వాక్యం అనేది ఒక ఆజ్ఞలాగా మనకు రాసి ఇచ్చాడు. లోకంలో రక్షించబడిన మనం పడిపోకున్నట్లు, చెడిపోయిన మనం బ్రతికించిన మనం నిత్యం ఆయనతో ఉన్నట్లు కనుక ఈ ఆజ్ఞ మనకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే లోకంలో నశించిపోకున్నట్లు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆజ్ఞ గైకొని వాడే నన్ను ప్రేమించడం వాడు అన్నాడు. ఏ మాట చెప్పాడు? ఈ నా మాట విని వాటి చెప్పులు చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోయి ఉండరు అన్నాడు. ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? ఆయన వాక్యంలో గైకొంటాడు, ఆయన ప్రేమిస్తాడు, ఆయన వాక్యంలో గైకొని ఆయన చెప్పినట్లు చేస్తాడు అని తెలియజేస్తున్నాడు. 3వ మాట చూడండి. 3వ మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 24వ వచనం అంటున్నాడు. చూడండి, నన్ను ప్రేమించువాడు నా మాటను గైకొనుడు. నన్ను ప్రేమించువాడు అన్నాడు. నన్ను ప్రేమించువాడు ఏం చేస్తాడు? నా మాట వింటాడు అన్నాడు. కనుక పిల్లరా, ప్రభు నమ్మినామంటే సరిపోదు. ప్రభు ఉన్నాడు, మనం నమ్మినామంటే సరిపోదు. కానీ ఆయన చెప్పిన ప్రకారం చేయవాడే ఆయనకు సరిపోయిన వాడు
అని ఇక్కడ చూస్తున్నాం. ఇంతకు ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను కైకొనాలి. మొదటి మాట ఏం చూసాము? నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞను కైకొను అన్నాడు. రెండో మాట చూస్తున్నాము, నా ఆజ్ఞను అంగీకరించిన వాడే గైకొన్నవాడే అన్నాడు. నా ఆజ్ఞను అంగీకరించిన వాడే దానిని గైకొంటాడు, అంటే అంగీకరిస్తాడు, దాని ప్రకారంగా జీవిస్తాడని తెలియజేస్తున్నాడు. మూడో మాట కూడా చూసాము, ఏమంటున్నాడు? నన్ను ప్రేమించేవాడు నా మాట అన్నాడు. ఆజ్ఞ మాట. నా మాట ఎవడు వినో, ఎవడు ఒలుగుతూ ఉన్ననో అటు వారి నా దృష్టి ఉంచి వారిని కాపాడుతున్నా అన్నాడు. ఆజ్ఞను అంగీకరించేవాడు, ప్రేమించిన వాడిని గైకొన్నవాడు, మంచి దేవుని తెలుసుకున్నవాడు, ఆయన ఆజ్ఞను అంగీకరించి ఆయన చెప్పినట్లు చేయవాడు అని మనం చూస్తాం. మరొక మాట చూద్దాం, చూడండి. నాలుగో మాట చూడండి. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరు ప్రేమించబడిన వాడు ఎవరి దగ్గర ఉండాలి? ఆయన ఎంత ఉండాలి. ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఆయన ఆజ్ఞని గైకొంటూ జీవించవలసిన బద్ధులమై ఉన్నాం. మన సొంత ఆజ్ఞ కాదు, మన సొంత తలంపులు కాదు, కానీ ప్రభును నమ్మిన వాడు, ఆయన ఎరిగిన వాడు, పాపాలు క్షమించబడిన వాడు, ఆ దేవుడి మహిమలో ఉండడానికి ఇష్టపడిన వాడు, ఆయన చెప్పిన మాటలు చేయవాడు, ఆయన ఇష్టమైన వాడుగా కనపడుతుంది. అయితే నాలుగో మాట ఏంటంటే చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలు అన్నాడు. మరొక మాట ప్రేమలో ఏముంది? ప్రేమలో తన ప్రేమలో మాట్లాడుతున్న మాటలో ఏముందంటే ప్రేమలో మాట, నా మాట విన్నవాడు నన్ను అంగీకరించిన వాడు అన్నాడు. అయితే గ్రహించగలిగిన వాడు ఆ మాట, వాడి గురించి చెప్తున్నటువంటి మాట. ఎవరైతే నా మాట విని అన్నాడు, మాట విన్నవాడు గ్రహిస్తాడు. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఈనాడు మనం మాట్లాడబడుతున్న దేవుని మాట వింటుండగా ఆయన మాట ప్రకారం జీవిస్తున్నామా? నిజంగా ఆయనతో మాట్లాడుతున్నాడా? మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఆజ్ఞను లోబడుతున్నామా? ఆజ్ఞను గైకొంటున్నామా? ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నావా? ఆ ప్రభు నీతో చెప్పినట్లు చేస్తున్నావా అని మనం చూడవలసిన వారమై ఉన్నాం. వాక్యంలో ఎన్ని సంగతులన్నీ మనకు తెలియజేస్తున్నాడు. చూడండి మరొక మాట చూద్దాం. ఐదవ మాట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఉన్నా, ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందరు. ప్రేమలో ఏముండాలి? నిలిచి ఉండుట. ఒక్కసారి ఆలోచన చేస్తే పిల్లలు, మన జీవితాల్లో ప్రభుకు ఒక మాట ఇచ్చాం. ఏమని? ప్రభువా, ఈ లోకంలో మేము బ్రతికినంత కాదు, మా జీవిత యాత్ర అంతా మీ కొరకే జీవిస్తాను, నీ కొరకే బ్రతికుంటాను, నీ కొరకే గొప్ప కార్యం చేస్తాను, నీ కొరకే జీవిస్తాను, ప్రేమ కలిగి బ్రతుకుతాను అని దేవుడికి మాట ఇచ్చాను. మాట ఇచ్చిన మనము తప్పడానికి వెళ్ళేది ప్రకారం మాట ఇచ్చాడు మనకు దేవుడు. ఆనాడు ఇశ్రాయేలుకు మాట ఇచ్చాడు, మాట తప్పిన వాడుగా లేడు. ఎన్నడూ మాట తప్పే దేవుడు కాదు ఆయన. అయితే ఆయన మాటను గైకున్నవాడు ఏం చేస్తాడు? నన్ను ప్రేమిస్తాడు. నా మాట ఎవడు వింటాడో వాడు నన్ను ప్రేమిస్తాడు. అందుకే ఈనాడు ఆయన మాట వినక దూరస్తులైపోతూ ఉన్నారు, శత్రువులైపోతున్నారు. ఇంకా శివులకు శత్రువులుగా చాలా మంది బ్రతుకుతున్నారు. అయితే ప్రభుత్వ మాట ఏంటంటే, నా మాట నేను నా తండ్రి చేత ఎలాగ ప్రేమించబడుతున్నో అలాగ మీరేం చేయబడాలి? ప్రేమించబడాలి. ప్రేమ సమస్త దోషము కప్పే ప్రేమ, మారిపోలేని ప్రేమ, ఎడబాటు చేయని ప్రేమ, ఎన్నడూ విడిచిపెట్టే ప్రేమ కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆ కలవరసంలో మన కొరకై ప్రేమించినవాడు, మనల్ని ప్రేమించి కలవరసంలోకి వెళ్ళిపోయినవాడు,
సిలువలో మన కొరకే ప్రాణం దాపుస్తున్నవాడు. ఎంత ప్రేమ, ఎంత కరుణ సంపూర్ణమైన దేవుడు అని మనం చూడగలుగుతున్నాం. మరొక మాట చూద్దాం చూడండి, ఆరో మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆరో మాట యోహాను సువార్త, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమించవలను, అదే నా ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను గైకొన్నవాడు నన్ను ప్రేమించేవాడు. ఆ ఆజ్ఞలో ఏముంది? ప్రేమ ఇమిడి ఉంది. నా ప్రేమలో మీరు నిలిచినట్లయితే నా ఆజ్ఞను గైకొంటారు. నా ఆజ్ఞ గైకొన్నవాడు నన్ను ప్రేమిస్తాడు. ఆజ్ఞ గైకొన్నవాడు ప్రేమిస్తాడు. ఆజ్ఞ గైకొన్నవాడు ఆయనను ఎన్నడూ సిగ్గుపడని యొక్క బ్రతాడనే సంగతిని మనం చూద్దాం. మరొక మాట 7వ మాటగా చూసి ఈ వాక్య భాగాన్ని ముగింపు చేద్దాం. 7వ మాటగా 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం చూడండి. అందరికీ తెలిసిన మాటలే మనం చూస్తున్నాము. 15వ అధ్యాయం 17వ వచనం, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని. ఏం చేస్తున్నాడంట? మీరు నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించానో, ఎట్లా మీ కొరకే నేను ప్రాణం పెట్టానో, నా తండ్రి ఆజ్ఞని గైకొని నేను ఎలాగైతే చేశానో మీరు కూడా అలాగనే ఆజ్ఞను గైకొనవలనని నేను కోరుకుంటున్నాను అంటూ మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ప్రేమలో ఉన్నటువంటి ఆనందం బైబిల్ అంతటినీ కలిపితే ఆది కాండం వరకుని ప్రకటన గ్రంథం వరకు మనం చూసినట్లయితే ఇందులో ప్రేమై దారి ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. ప్రేమై ఉన్నవాడు, నిన్ను నన్ను ప్రేమించిన వాడు, పరలోకమున్న దేవుడు, మహాదేవుడైన వాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువుగా భూలోకానికి వచ్చి మనను ప్రేమించి మన కొరకే తన ప్రాణం పెట్టి ఇష్టపడి కలవసులోకి వెళ్ళిపోయాడు. కలవలో మన కొరకే తన ప్రాణంలో తారపోసాడు. ప్రేమించిన దేవుడు, ఇడిచిపెట్టే దేవుడు కాదు పిల్లాడు. మనం అనుకుంటాం కానీ మాటకు భయపడిపోతాం. ఈది వస్తే ఏమవుతుందో, కష్టం వస్తే ఏమవుతుందో అని భయపడిపోయి మరి అలాడుతాం. కానీ ప్రభైతే నేను ఎన్నడూ ఇడవను ఎడబాయను అని చెప్పినవాడు, నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి, నా ఆజ్ఞలు గైకొనండి. గైకొన్నవాడే నన్ను ప్రేమిస్తాడు. నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞను గైకొంటాడు. ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలి? నేను ఎలాగ మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా అలాగనే ఒకరి ఒకరు ప్రేమించండి, మీ అవసరమైతే సహాయపడండి అనే విధంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఎంత నమ్మకమైన ప్రభు, ఇంత నమ్మకమైన దేవుడు మనల్ని ప్రేమించిన ప్రభు, మనం కూడా ఆయన కృతజ్ఞత కలిగి జీవించమని తెలియజేస్తున్నాడు. అందుకని అన్నాడు, ఈ నా మాట ప్రకారం లేక ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బండ మీద కట్టుకున్న ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులను పోలి ఉండు అన్నాడు. ఎంత మంచి మాట పెట్టారు. ఈనాడు తన సేవకులకి మనల్ని పిలిచాడు. ఉన్న దినాలలో ప్రభు కొరకు పనిచేయాలి. ఆయన ఏ ప్రేమతో మనల్ని ప్రేమించి రక్షించామో ఆ ప్రేమ కిందకి వారిని తీసుకొని రావాలి. ఆయన చేతికి మనం అప్పగించేంత వరకు ప్రార్థనలోనూ ప్రేమలోనూ వాక్య గైకున్న వారిగా ఆయన సన్నిధికి నడిపించవలసిన వారిగా మనం ఉంటున్నాం. అందుకే దేవుడు మనం రక్షించాడు, అందుకే తన ఆజ్ఞ మనకి ఇచ్చాడు, అందుకే ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఈ మాట ప్రకారం మనం జీవించమని చెప్తున్నాడు. కాబట్టి అలాగే మనం ప్రేమించండి, మనం ఒకరినొకరు ప్రేమించి ప్రభు సన్నిధికి వారిని తీసుకొచ్చే వారుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడుతున్నాం. దేవుడి తలంపులను మన కొరకై దీవించి ఆశీర్వదించడానికి